గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువుల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటైన హైడ్రా దూకుడు మీదుంది. అక్రమ నిర్మాణాలు కనిపిస్తే చాలు కూల్చివేస్తూ వార్తల్లో నిలుస్తోంది. గత నెల రోజుల వ్యవధిలో వందలాది నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా ఇతర అక్రమ నిర్మాణాలపై ఫోకస్ పెట్టింది. ఈ నెల 8న మాదాపూర్లోని సున్నం చెరువు FTL పరిధిలో ఉన్న భవనాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే. ఉదయాన్నే పోలీసులు, రెవెన్యూ అధికారులతో కలిసి అక్కడకు వెళ్లిన హైడ్రా అధికారులు బుల్డోజర్లు, ప్రొక్లైనర్లతో పలువురి ఇళ్లు, గోదాములు, షెడ్లను కూల్చివేశారు. అయితే హైడ్రా కూల్చివేతలను కొందరు స్థానికులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ పలువురు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించారు. ఎలాంటి నోటీసులు లేకుండా, ముందస్తు సమాచారం ఇవ్వకుండా తమ భవనాలను ఎలా కూల్చేస్తారని నిలదీశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించగా తమ జోలికొస్తే నిప్పు పెట్టుకుని ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. చివరికి పోలీసులు అతి కష్టం మీద వారిని అక్కడి నుంచి తరలించారు. అయితే సున్నం చెరువు వద్ద హైడ్రా కూల్చివేతలను అడ్డుకున్న వారిపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. హైడ్రా అధికారుల విధులకు ఆటంకం కలిగించారన్న కారణంతో వెంకటేష్, అతని భార్య లక్ష్మి, వెంకటేష్ సోదరుడు నరేష్ పై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. పెట్రోల్ పోసుకుని బెదిరించడంతో పాటు అధికారులను దుర్భాషలాడినందుకు వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఆదివారం నాడు సున్నం చెరువు, అమీన్పూర్, దుండిగల్ ప్రాంతాల్లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. అయితే సున్నం చెరువు వద్ద మాత్రం స్థానికులు, వ్యాపారులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాము లక్షల రూపాయలు అడ్వాన్సులు కట్టి భవనాలు అద్దెకు తీసుకుని వ్యాపారం చేస్తుంటే ఎలా కూల్చేస్తారంటూ నిలదీశారు. అందులో అద్దెకు ఉంటున్న పలువురు సైతం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికిప్పుడు కూల్చేస్తే భార్యా బిడ్డలతో తాము ఎక్కడికి వెళ్లాలని నిలదీశారు. రానున్న రోజుల్లో హైడ్రా అధికారులు మరిన్ని భవనాలు కూల్చివేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న తరుణంలో ఎవరూ ఆటంకాలు సృష్టించకూడదన్న ఉద్దేశంతోనే ఆందోళనకారులపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.